వెనిజులా అధ్యక్షుని దించేయడం కోసం వెనిజులా ప్రతిపక్షాలని ప్రోత్సహించింది అమెరికా. ఇప్పుడు వాళ్ళందరినీ ముంచేసేసి మేమే పరిపాలిస్తామని చెప్తోంది. అంటే ఏరు దాటేదాకా పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. ఇది అమెరికా నైజం. పచ్చి దగ. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనిజులాను తామే నడిపిస్తామంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందన్నాడు. దేశం సురక్షితమని భావించేదాకా సరైన న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకు మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వాళ్ళకి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వాళ్ళకి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అవసరమైతే వెనిజులా మీద మరింత పెద్ద దాడే చేస్తామని చెప్పుకొచ్చారు. ఫ్లోరిడాలో తన మార్ ఎలాగో రిసార్ట్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. మరి వీళ్ళే పరిపాలించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్ల వశమెట్లయింది? రేపొద్దున వెనిజులా ప్రజలు వీళ్ళని ఆహ్వానిస్తారా? అంగీకరిస్తారా? దేశద్రోహులు ఎప్పుడు అంగీకరిస్తుంటారు. అట్లాగే అక్కడ కూడా అంగీకరించారు. తర్వాత ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్ మన పరిపాలన సక్రమంగా చేయగలిగిందా? అమెరికాకి పరిపాలన చేత వచ్చి ఉంటే ఎట్టెందుకు ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ అట్టెందుకు ఉంటుంది? కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని మోసం చేసుకొస్తున్నాడు ట్రంప్.